నా సబ్జెక్ట్ కూడా అమ్మ అమ్మ అమ్మ. మనకు చాలా ఇష్టమైన పదం అమ్మ. గుండె లోతులోంచి వచ్చే పదం అమ్మ. మనం స్కూల్కి వెళ్ళాక తెలుగులో ఫస్ట్ నేర్చుకునే పదం అమ్మ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చే పదం మొదట అమ్మ. అలాగే ఇంగ్లీష్లో తెలుగు అమ్మ రాసిన ఏతో స్టార్ట్ అవుతుంది అమ్మ. మన లైఫ్ స్టార్ట్ అయ్యేది అమ్మతో. అలాగే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. బట్ స్టార్ట్ చేసిన తర్వాత మాతృదేవో భవ, అమ్మతో. మనం అందరం అమ్మ పిల్లలం కాబట్టి అప్పుడు అమ్మని బాగా లైక్ చేస్తాం, లైక్ చేయాలి తప్పకుండా. అలాగే మనం అమ్మ కడుపులో మనం వెళ్ళిన తర్వాత తన రక్త మాంసాలని మనకు ఇచ్చి మనకు రూపాన్ని ఇస్తుంది అమ్మ. అలాగే మనము జన్మించడానికి డాక్టర్ సర్చ్ చేస్తాడు, సిజరిన్ అంటే సంతోషంగా ఒప్పుకుంటుంది అమ్మ. చెయ్యి డాక్టర్ సాబ్, నా కొడుకు కావాలి, నాకు నా బిడ్డ కావాలి, సంతోషంగా సిజరిన్ చేయండి, నా పొట్టని చీల్చుకోండి, నా బాపుని బయట తీసుకురండి అని సంతోషంగా చెప్తుంది అమ్మ. అలాంటి అమ్మకు మనం ఎంత చేసినా తక్కువే. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే మనం చొచ్చుకొని బయటకు వస్తుంటే తనకి 600 ఎముకలు విరిగిపోతే ఎంత నొప్పి వేస్తుందో అంత నొప్పిని భరించుతుంది అమ్మ మన కోసం సునాయాసంగా. ఒక్కసారి డాక్టర్ తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టి ఇది ఏనమ్మా నీ బిడ్డ అంటే ఆ కష్టానంతా మర్చిపోతుంది అమ్మ. అలాంటి అమ్మ పిల్లల మనం. కానీ మన వాసవ్యం స్టేజ్ సార్, బట్ లోకం చాలా మారిపోయింది. అమ్మ అలాగే ఉంది, అమ్మ ఎప్పుడు అలాగే ఉంటుంది, అమ్మ ఆల్వేస్ అమ్మ. బట్ పిల్లలం మనం అంటే వాసవ్యన్స్ పార్టీ మనకు ఎథిక్స్ ఉన్నాయి, బట్ బయట సొసైటీ పిల్లలు బాగా మారుతున్నారు. మనం మారితే ఇంకో తరం మన తనానికి రెడీగా ఉన్నది కిక్ చేయడానికి. ప్లీజ్ మనం యాజ్ ఎ వాసవ్యన్స్ గా మన గంపా సార్ చెప్పారు, మన లీడర్స్ చాలా సార్లు చెప్పారు, మన వృద్ధాశ్రమములకు వ్యతిరేకం. అమ్మతనంలో ఉన్నది కమ్మదనం.